హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ఒక గ్యాప్ వచ్చిందా అన్న సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి. సందేహాలు తలెత్తే విధంగా రకరకాల కార్యక్రమాలు నేషనల్ మీడియా ఛానల్స్ రన్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆజ్ తక్ లాంటి ఛానల్స్ ఉంటాయి. మాస్ పీపుల్ యొక్క నాడిని కరెక్ట్గా పట్టుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న ఛానల్స్. కానీ రన్ చేసేది మొత్తం బక్వాస్. కానీ మాస్ పీపుల్కి కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి నిజంగానే ఆర్ఎస్ఎస్కు భారతీయ జనతా పార్టీకి మధ్య ఒక అగాధం లాంటిది ఏమన్నా ఏర్పడిందా అన్న డౌట్ ప్రజలకు వచ్చే విధంగా రకరకాల ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉన్నాయి. దానికి ఊతమిచ్చే విధంగా ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కొన్ని స్టేట్మెంట్స్ రావడము, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన పత్రికలో ఎడిటోరియల్ రావడము, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్లో అనుకున్నంత విధంగా పర్ఫార్మెన్స్ కనిపించలేదు కాబట్టి దానికి సంబంధించి రకరకాల విశ్లేషణలు వస్తాయి. అయోధ్యలో ఎందుకు ఓట్లు తగ్గాయి, మనం మొన్న మాట్లాడుకున్నాం. ఆ మధ్య అక్కడ ఏం జరిగింది, పాసీ వర్గం ఓట్లు ఎలా కన్సాలిడేట్ అయ్యాయి, ఏం జరిగింది మనం మాట్లాడుకున్నాం. ఒక విశ్లేషణ. ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఓట్లు తగ్గాయి, ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే విశ్లేషణలే. అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ను రకరకాలుగా చూపించే ప్రయత్నం నేషనల్ మీడియా చేస్తోంది. అయితే ఏం జరిగింది అంటే, మోహన్ భగవత్ గారు ఆ మధ్య ఒకసారి ఉపన్యాసం ఇస్తూ నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు, ఎవరికి ఎటువంటి హాని తలపెట్టడు అని చెప్పి మోహన్ భగవత్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే ఆయన ఉపన్యాసంలో సామాన్యంగా చేసినటువంటి వ్యాఖ్యలు, కరసేవకులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు. దాన్ని తీసుకెళ్లి మీడియా ఛానల్స్ అన్నీ ఇది నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారు, భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ భగవత్ గారు వ్యాఖ్యలు చేశారు అంటూ రకరకాల కథనాలు అన్నీ కూడా వెలువడుతూ ఉన్నాయి. దానికంటే ముందు అంటే ఎలక్షన్స్ టైంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్లకు జేపీ నడ్డా గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు ఆర్ఎస్ఎస్కు సంబంధించి. కరెక్ట్గా ఆ స్టేట్మెంట్స్ను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది. నిజానికి జేపీ నడ్డా గారు కూడా మరింత జాగ్రత్తగా ఉండవలసింది కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు. జేపీ నడ్డా గారిని ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, మరి ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సహాయం మీరు తీసుకుంటున్నారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్న ప్రశ్న ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్టు వేశాడు ఎలక్షన్స్ టైంలో. అప్పుడు జేపీ నడ్డా గారు సమాధానం ఏమిచ్చారంటే, హిందీలో ఎగ్జాక్ట్ చెప్పాలంటే, शुरू में हम अक्षम होंगे थोड़ा कम होंगे, आरएसएस की ज़रूरत पड़ती थी, आज हम बढ़ गए हैं, सक्षम है तो బీజేపీ अपने आप को చల్తీ హై అని చెప్పి అన్నారు. అంటే ఏంటి, మొదట్లో మేము అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళము చాలా తక్కువ సామర్థ్యంతో ఉన్నాము, చాలా చిన్నగా ఉన్నాము, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మేము పెరిగాము, సమర్థవంతంగా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కార్యకర్తలు వీళ్ళందరూ పనిచేస్తారు, ఆర్ఎస్ఎస్ యొక్క సహాయము లేదా సపోర్టు తీసుకోవలసినటువంటి అవసరం ప్రస్తుతం రాదు అన్న కోణంలో ఆయన చెప్పారు. సో ఈ స్టేట్మెంట్ రెండు వైపులా పదునైనటువంటి కత్తి లాంటిది. అక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కానీ అలాంటివి ఏం లేవు. సో ఈ స్టేట్మెంట్ను ఎవరు ఎలా కావాలంటే అలా వక్రీకరించుకోవాలన్న వాళ్ళు వక్రీకరించుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా చూపించగలిగే స్టేట్మెంట్స్ ఉంటాయి. అలాంటి స్టేట్మెంట్ అనమాట. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు చూసారా, ఆర్ఎస్ఎస్ యొక్క అవసరం మాకు లేనే లేదు, ఆర్ఎస్ఎస్తో మాకు సంబంధమే లేదు, ఆర్ఎస్ఎస్ లేకుండానే మేము గెలవగలము అని చెప్పి జేపీ నడ్డా స్టేట్మెంట్ ఇచ్చారు అని చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. పైగా జేపీ నడ్డా గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేసరికి ముఖ్యంగా భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు కొన్ని రాష్ట్రాలలో యాక్టివ్గా పని చేయలేదు అన్న ఒక చర్చ అన్నది ప్రస్తుతం ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత మొదలయ్యింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అండి, నరేంద్ర మోదీ గారికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మధ్య ఏ రకమైనటువంటి గ్యాప్ లేదు. నరేంద్ర మోదీ గారు దాదాపు పెద్ద పెద్ద కార్యక్రమాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ఇన్వాల్వ్ చేశారు. ముఖ్యంగా మోహన్ భగవత్ గారిని ఇన్వాల్వ్ చేయడం మనం గమనించవచ్చు. అయోధ్య రామ్ మందిర్కు సంబంధించి కావచ్చు, ఈవెన్ భూమి పూజకు ఆహ్వానించారు, అయోధ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించడమే కాదు, చాలా ప్రాముఖ్యతను మోహన్ భగవత్ గారికి ఇచ్చారు మీరు కనుక గమనిస్తే. అలాగే ఇంకా చాలా చాలా కార్యక్రమాలలో అండి మోహన్ భగవత్ గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ గురించి చాలా సందర్భాలలో డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారు పాజిటివ్గా మాట్లాడడము మనం గమనించవచ్చు. అయితే జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి ఆ ఓపెన్ స్టేట్మెంట్ రకరకాలుగా వక్రీకరించబడింది, మీడియా ఛానల్స్లో రకరకాలుగా నలిగింది.
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీని ఓడించడం కోసమే కంకణం కట్టుకున్నటువంటి దాదాపు 18 పార్టీలకు చెందినటువంటి వాళ్లకు చెందిన రకరకాల మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ రకరకాలుగా వక్రీకరించడం మొదలెట్టాయి. బట్ ఇక్కడ మరో పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలండి. జేపీ నడ్డా గారు అసలు ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఆయన ఆ స్టేట్మెంట్ అలా ఇవ్వకుండా ఖచ్చితంగా అండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతీయ జనతా పార్టీకి వెన్నెముక లాంటిది, అవసరం వచ్చినప్పుడు వారి సహాయ సహకారాలు మాకు అందిస్తూనే ఉంటారు అని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసింటే వేరే రకంగా ఉండేది. కానీ ఆయన ఉద్దేశ్యం కూడా ఏంటంటే చెడ్డ ఉద్దేశం లేదండి, ఆర్ఎస్ఎస్ మీద చెడ్డ ఉద్దేశం కానీ ఏమీ లేదు. ఆయన పాయింట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా ఆయన తర్వాత ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ను ఎక్కడ కూడా మీడియాలో హైలైట్ చేయలేదు. ఆయన ఏం చెప్పారంటే, అయ్యా భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, ఇట్స్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ అనేది పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు, ఇట్స్ అ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, ఒక సాంస్కృతిక సంస్థ, ఒక సామాజిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది. సో ఇట్లా పొలిటికల్ ఈ రైవల్రీ లేకపోతే పాలిటిక్స్కి సంబంధించి బలవంతంగా, అంటే ఆర్ఎస్ఎస్ యొక్క అవసరము అక్కడ లేకపోయినా సరే బలవంతంగా వాళ్ళని ఏదో ఇన్వాల్వ్ చేసి ఉపయోగించుకోవడము అటువంటి ప్రయత్నాలేమీ మేము చేయదలుచుకోలేదు, అది సామాజిక సంస్థ అన్న కోణంలో ఆయన చెప్పదలుచుకున్నారు. కానీ అండి ఇదే మీడియా ఛానల్స్లో కానీ ఈ మీడియా వాళ్ళతో మాట్లాడేటప్పుడు రకరకాలుగా ఎట్లా వక్రీకరిస్తారు, ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. బట్ ఆయన కూడా కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు సరిచూసుకొని స్టేట్మెంట్ జాగ్రత్తగా పాస్ చేస్తుంటే బాగుండేది, అదొకటి. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ జేపీ నడ్డా గారు ఏదో ఆర్ఎస్ఎస్ని అన్నారని చెప్పి పొరపాటున కూడా అనుకోకండి. అనలేదు, తిట్టలేదు, అనలేదు, ఆర్ఎస్ఎస్ని చిన్న చూపు చూడలేదు, ఏమీ లేదు. ఆయన ఉద్దేశము అరే పొలిటికల్ ఆర్గనైజేషన్ కదా మాది, ఎట్లాగూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాలిటిక్స్లో ఉన్నారు, చాలామంది కార్యకర్తలు పెరిగారు, సంఖ్య పెరిగింది, సో వాళ్ళు ముందుకొస్తారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలను ఉపయోగించడం దేనికి ఈ ఎన్నికల ప్రచారంలో అన్న కోణంలో ఆయన సదుద్దేశంతోనే మాట్లాడారు. కానీ దురుద్దేశాలు ఆపాదించబడ్డాయి. బట్ ఆయన జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనేది ఒకటి అర్థమవుతుంది. తర్వాత రెండో అంశం, నరేంద్ర మోదీ గారి గురించి మోహన్ భగవత్ గారు ఏమన్నా కామెంట్ చేశారా అంటే లేదండి. మోహన్ భగవత్ గారు మొన్న మధ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఒక స్వయం సేవకు ఏ విధంగా ఉండాలి, అహంకారం లేకుండా ఏ విధంగా ఉండాలి, నిస్వార్థమైన సేవ ఏ విధంగా చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మాట్లాడారు. దాన్ని నరేంద్ర మోదీ గారికి ఆపాదించి ఇష్టం వచ్చినట్టుగా మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అంటే నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల పాలనలో కనుక మీరు గమనిస్తే ఆర్ఎస్ఎస్తో ఏ రకమైనటువంటి విభేదాలు కానీ గొడవలు కానీ ఏ రకంగానూ లేవండి. అంతకుముందు వాజ్పేయి సర్కార్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్కు వాజ్పేయి సర్కారుకు మధ్య విభేదాలు చాలా ఓపెన్గా కనిపించేవి కాదు, చాలా ఓపెన్గా అండి, డైరెక్ట్గా. అప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ కెఎస్ సుదర్శన్ గారు ఉన్నారు. సుదర్శన్ గారు చాలా ఓపెన్గా డైరెక్ట్గా క్రిటిసైజ్ చేసేవారు వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వాన్ని. అలాగే ఆర్ఎస్ఎస్కు సంబంధించిన పత్రిక ఉంటుంది, అందులో కూడా వాజ్పేయి గారి పోకడలను విమర్శిస్తూ వ్యాసాలు, ఎడిటోరియల్స్ అవన్నీ కూడా వచ్చేవి. ఓపెన్గా డైరెక్ట్ డయాస్ మీద వాజ్పేయి గారి పేరు చెప్పి మరీ విమర్శిస్తూ ఉండేవాళ్ళు. దేని గురించి అనుకున్నారు? రకరకాల పాయింట్స్, ఒకటి కూడా కాదు. కొన్ని చెప్పాలి అని అంటే వాజ్పేయి గారు పాకిస్తాన్తోనూ అటు భారతదేశం పైనే ఉన్న చైనాతోనూ అమెరికాతోనూ సత్సంబంధాలు నెరపాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ టైంలో సంఝౌతా ఎక్స్ప్రెస్లు, బస్సులు నడపడము లాహోర్కు, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేయడము. అంటే సరిహద్దు దేశాలతో మనం స్నేహంగా ఉంటే, శాంతితో ఉంటే, సౌభ్రాతృత్వంతో ఉంటే గొడవలు, ఈ తీవ్రవాదము ఇవన్నీ తగ్గుతాయి కదా అన్న కోణంలో వాజ్పేయి గారు ఆలోచించారు. సో అట్లా ఈ 3 దేశాలతో సత్సంబంధాలు నెరపాలి అన్న కోణంలో వాజ్పేయి గారు వెళ్ళేవారు. పూర్తిగా అండి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలానికి అది విరుద్ధం. డైరెక్ట్గా ఓపెన్గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు. చల్ హట్, వాడితో ఏందండి మన భూభాగాన్ని లాక్కున్నటువంటి ఆ చైనా వాడితో ఏంది, ఆ కాశ్మీర్లో తీవ్రవాదులను డంప్ చేసి మన భారతీయులను పొట్టన పెట్టుకున్నటువంటి ఆ పాకిస్తాన్ వాడితో స్నేహహస్తాన్ని సాచడం ఎందుకు, చల్ హట్ అనండి పాకిస్తాన్ గాండి అని చెప్పి ఆ కోణంలో అంటే కట్టర్ లాగా ఉండేది ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం పాకిస్తాన్ విషయంలో కానీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి స్థాయిలో ఆయన జూమ్ అవుట్ చేసి టాప్ యాంగిల్లో ఆయన చూస్తుంటే ఆయనకు రకరకాల సమస్యలు ఆయనకున్నాయి. వాజ్పేయి గారు ఉన్నప్పుడు అండి కోయలేషన్ గవర్నమెంట్ ఉంది కదా, అంటే సంకీర్ణ ప్రభుత్వం. ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలుసా? ఎన్డీఏలో అప్పుడు 24 పార్టీలు ఉన్నాయి.
ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీతో సహగలితే మొత్తం 24 పార్టీల అలయన్స్ను వాజ్పేయి గారు చూసుకోవాల్సినటువంటి పెద్ద ముళ్ళ కిరీటం లాంటిది నెత్తి మీద పెట్టుకొని వాజ్పేయి గారు కూర్చున్నారు. పేరుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి ఉన్నారు, కానీ ఆయనకున్నటువంటి సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఒక పక్క నుంచి కాళ్ళు బట్టి ఒక పార్టీ వాళ్ళు లాగుతుంటాడు, తన ఎన్డీఏలోని వాళ్ళే. ఓ పక్క మరొకడు బ్లాక్మెయిల్ చేస్తాడు, ఒకడు కాళ్ళు బట్టి లాగితే ఒకడు చేయి బట్టి లాగుతుంటాడు, ఒకడు జుట్టు బీక్తుంటాడు. ఇంత దారుణంగా ఉండేది. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్ మధ్యలో ప్రశ్న వేస్తుండేది ఏమనంటే, అరే భారతీయ జనతా పార్టీ వచ్చి కూర్చున్న తర్వాత కూడా అయోధ్య రామ మందిర్కు సంబంధించి ఎందుకు ఇంకా ముందడుగు వేయట్లేదు, అయోధ్యలో రామ మందిర్ ఎందుకు కట్టట్లేదు, ముందడుగు వేయండి, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి ప్రభుత్వం నుంచి. ఈ టైప్లో స్టేట్మెంట్స్, ఒత్తిడి ఇవన్నీ కూడా ఉండేవి, డెఫినెట్గా ఉండేవి. ఫస్ట్ 1 to 2 years నార్మల్గా ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, నెక్స్ట్ స్ట్రాంగ్గానే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాజ్పేయి గారి పరిస్థితి ఏంటి అన్నది ఇక మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉండాలి. ఓ పక్క కార్గిల్ యుద్ధము, మరో పక్క రకరకాల సమస్యలు, ఈ పార్టీలకు సంబంధించిన సమస్యలు, అయోధ్య రామ మందిర్కి సంబంధించి కేసుల మీద కేసులు వచ్చి కట్టనివ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ ఉన్నారు విపక్షాలకు సంబంధించిన వాళ్ళు. ఏ రకంగానూ ఎవడు సహకారం అందించినటువంటి పరిస్థితి. మధ్యలో చెప్తూ ఉండేవాళ్ళు, అరే ఆ కేసు ఉంది కదయా కోర్టులో, అది అయిన తర్వాత కడదాము అన్నట్టుగా చెప్తుండేవాళ్ళు. కానీ అది సాటిస్ఫాక్టరీ ఆన్సర్గా అనిపించేది కాదు ఆర్ఎస్ఎస్ నేతలకు. మరింత అగ్రెసివ్గా వాజ్పేయి గారు పనిచేయాల్సింది, ఆ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయాల్సింది, మీకు అధికారం ఉంది కదా ఇప్పుడు అన్న కోణంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఒత్తిడి ఉండేది. ఇంకా చాలా ఉండేవండి. అయితే ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజికల్ పొజిషన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఆ ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే సమస్యలు ఏమిటి అన్నది వాజ్పేయి గారికి తెలుసు. ఎందుకంటే ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నారు కదా, ఆయన మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, స్పాట్లైట్ ఎక్కువగా పడుతుంది అంతర్జాతీయంగా. ఇట్లా రకరకాల సమస్యలు. సో ఆర్ఎస్ఎస్ డిమాండ్స్ ఒక పక్కన ఉండేవి. ఇట్లా చాలా ఓపెన్గానే విభేదాలు ఇవన్నీ కూడా ఓపెన్గా బహిర్గతంగా కనిపించేవి. అయితే వాజ్పేయి గారు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ని కామెంట్ చేయడం, క్రిటిసైజ్ చేయడము, సమాధానాలు ఇవ్వడం ఎప్పుడు చేసేవారు కాదు. వాజ్పేయి గారు ఎప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పేవారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మేము వచ్చాము, ఆ ఆర్ఎస్ఎస్ఏ ఈరోజు నాకు ఎన్నో నేర్పించింది, ఈరోజు రాజకీయంగా ఇక్కడ దాకా ఎదగడానికి, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో స్థిరంగా నిలదొక్కుని క్రమశిక్షణతో ఉండడానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘే అని చెప్పి వాజ్పేయి గారు చెప్తూ ఉండేవారు. తర్వాత రాజ్యసభ మెంబరు, మాజీ రాజ్యసభ మెంబరు, అలాగే జర్నలిస్ట్ అండి హెచ్కే దువా అని చెప్పి ఉంటారు, మీడియా అడ్వైజర్గా పనిచేశారు అంతకుముందు వాజ్పేయి గారి టైంలో. ఆయన ఏమన్నారంటే వాజ్పేయి గారిని, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ కాన్సెన్సస్ అని చెప్పి అన్నారు. ఆయన పాకిస్తాన్తో ఎందుకు గొడవలు, సరే మనమే 4 అడుగులు ముందుకేద్దాము అన్న కోణంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవారు. చైనాతో కానీ యూఎస్తో కానీ కొంత శాంతి, కొంచెం ముందుకు తీసుకెళ్దాము, దౌత్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము, క్లోజ్నెస్ పెంచుదాము, ఈ దేశాలతో గొడవలు తగ్గుతాయి కదా అన్న కోణంలో వాజ్పేయి గారు వెళ్తూ ఉండేవారు. కానీ ఆ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానానికి పూర్తి విరుద్ధంగా ఉండేది అది. అక్కడ మధ్యలో విభేదాలు పొడచూపుతూ ఉండేవి అని చెప్పి హెచ్కే దువా గారు జర్నలిస్ట్ ఆయన కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. సో ఇట్లా చాలా ఉన్నాయండి. ప్రస్తుతం ఇది మనం ఎందుకు మాట్లాడుకున్నామో తెలుసా? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని కలుస్తూ ఉన్నారు. ఒక సమావేశం జరగబోతోంది వాళ్ళిద్దరి మధ్యలో. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి, తక్కువ ఎంపీ సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. 80 లోక్సభ స్థానాల్లో యూపీలో కేవలం 33 స్థానాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. వేరాజ్ 2019 ఎలక్షన్స్లో 62 ఎంపీ సీట్స్ తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు దాదాపు సగానికి సగం పడిపోవడానికి కారణాలేమిటి, వీటికి సంబంధించిన చర్చ, విశ్లేషణ ఇవన్నీ కూడా చేయడానికి యోగి ఆదిత్యనాథ్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కలుస్తున్నారు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దాంతోపాటు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయండి. మరి ఆ టైంలో ఏ విధంగా మూవ్ అనేది ఉండాలి, ఏ విధంగా ముందడుగు వేయాలి అన్నటువంటి చర్చ కూడా డెఫినెట్గా వస్తుంది. అయితే ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారండి బహుశా 1 సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ వచ్చి ప్రశ్న వేస్తే, ఏమని ప్రశ్న, సార్ మీరు ఓన్లీ భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇస్తారా, మీ కార్యకర్తలను పంపిస్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ ఎక్కడుంటే అక్కడ, మరి వేరే పార్టీలు కూడా వచ్చి మీ సహాయాన్ని అర్థిస్తే మీరు సహాయం చేస్తారా లేదా అని ఒక జర్నలిస్ట్ మోహన్ భగవత్ గారిని ప్రశ్న వేశారు. ఇది ఎలా ఉందంటే శ్రీకృష్ణుడి దగ్గరికి అర్జునుడు దుర్యోధనుడు వెళ్లే సీన్ ఉంటుంది చూడండి, ఆ సీన్ గుర్తొచ్చింది ఆ ప్రశ్నకు. అయితే ఆయన మోహన్ భగవత్ గారు సమాధానం ఏమిచ్చారంటే, ఎస్ తప్పకుండా పంపిస్తామండి, మాదేం పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు, మాది సోషల్ ఆర్గనైజేషన్, కల్చరల్ ఆర్గనైజేషన్, మీకు తెలిసిందే కదా, కాంగ్రెస్ పార్టీ వచ్చి అడిగినా సరే మేము పంపిస్తాము అని చెబుతూనే
మంచి ఒక వాత పెట్టారు. మా భావజాలంతో అది సరిపోవాలి, ఆ పార్టీ యొక్క భావజాలము మా అభిప్రాయాలతో సరిపోవాలి, ఆ పార్టీ యొక్క అభిప్రాయాలు ఆలోచనలు అలా ఉంటే డెఫినెట్గా ఏ పార్టీకైనా మేము మద్దతు ఇస్తాము అని మోహన్ భగవత్ గారు మాట్లాడారు. సో ఓవరాల్గా అండి, ఈ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్య ఏర్పడినటువంటి ఆ చిన్న చీలిక, నేనైతే అగాధము గొడవ ఇవన్నీ అనడానికి ఇష్టపడడం లేదు, ఈ విశ్లేషణ కూడా మనం ఇచ్చుకున్నాం. ఆ చిన్న చీలిక అది కూడా త్వరలో సమసిపోవాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే నడిచిందో ఆ అవినాభావ సంబంధం అలాగే నడవాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది భారతీయ జనతా పార్టీకి. అలాగే రాబోయే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఖచ్చితంగా అండి ఆర్ఎస్ఎస్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించి అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చిన వ్యక్తి చేతికి అప్పగించే అవకాశాలు ఉన్నాయని స్పష్టమైన సంకేతాలు మనకు అర్థమవుతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పటివరకు మనకు తెలియదు రాబోయే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరో. వచ్చిన తర్వాత కావాలంటే మీరు ప్రొఫైల్ చూసుకోండి, డ్యామ్ షూర్గా అతను ఆర్ఎస్ఎస్లో కీలకమైన పాత్ర పోషించి అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయ్యుంటారు. అది జరగబోతోంది. ఇది టీ మిక్స్చర్ ఛానల్ విశ్లేషణ. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.